జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు నాగేంద్ర గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసి మా అందరికీ దిశానిర్దేశం చేసుకున్నటువంటి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు, మనందరం కూడా చంద్రబాబు పిలుచుకున్నటువంటి దగ్గరపాటి భువనేశ్వరి గారికి, భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు గౌరవనీయ పెద్దలు సోమ్ వీరాజు గారికి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, విద్యార్థులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతూ ఆ రాజ్యాంగ పరిరక్షణ కోసం మనవంతు పూర్తి సహసహకారాలు అందిస్తూ దేశాన్ని ముందుకు నడిపించడంలో మనందరం కూడా భాగస్వామ్యం వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రాజ్యాంగం ఏదైతే హక్కులను కల్పించిందో ఆ హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఎక్కడైనా భంగం కలిగితే కోర్టును ఆశ్రయించి ప్రజాస్వామ్యబద్ధంగా మన హక్కులను సాధించుకోవడంలో ఎంత బాధ్యతగా ఉంటామో, అలాగే భారతీయ పౌరుడిగా భారతదేశం ముందుకు వెళ్ళడానికి మన యొక్క విధి విధానాలు కూడా అంతే బాధ్యతగా నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గత ప్రభుత్వం కానీ, కేంద్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ భారత రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా సవరణ ద్వారా వాళ్ళ స్వప్రయోజనాల్ని వాడుకున్నారో మనందరికీ తెలిసిన విషయమే. మరి భారతీయ జనతా పార్టీ కానీ, ఎన్డీఏ కూటమి కానీ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో గత ప్రభుత్వ హయాంలో 7వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని ఆయన ఆధ్వర్యంలో 5వ స్థానంలో తీసుకురావడమే కాకుండా అతి తక్కువ కాలంలో ఈ భారతదేశాన్ని 3వ ఆర్థిక సంస్థగా తీర్చిదిద్దడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ఈ రాష్ట్రం విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో అనేక సంక్షేమ పథకాల ద్వారా కేవలం సంక్షేమమే కాకుండా అభివృద్ధి ద్వారా కూడా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశంలో ముందుకు తీసుకెళ్లడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వారికి అన్ని విషయాల్లో చేదోడు వాదనగా ఉంటూ ఆయనకి అన్ని విధాల మద్దతు తెలియజేస్తున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారికి కానీ మనందరం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జనసేన పార్టీ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఈ దేశానికి జాతీయ జెండాకు ఉన్నంత పవర్ ఎంత ఉందో నాకు అంతే పవర్ ఉంటుందని చెప్పి ఎన్నో మీటింగ్లో చెప్పినటువంటి వ్యక్తి, ఈ దేశం కోసం అవసరమైతే ప్రాణాలను వదులుకోవడానికి సిద్ధమని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా స్వాతంత్ర దినోత్సవం వచ్చిన, రాజ్యాంగ ఇవాళ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన జాతీయ నాయకుల యొక్క దేశం కోసం, స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి నాయకుల యొక్క జన్మదినోత్సవాలు వచ్చిన ఆ రోజున ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా వారు ఏ యొక్క ఆశయాల కోసం, ఏ యొక్క స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేస్తారో వారిని తెలుసుకునే విధంగా విద్యార్థులు ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై గురు.